ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనము. సహోదరి సహోదరులారా, భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదింపబడును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఓలీవ మొక్కల వలె నుందురు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును అని. ప్రియులారా, దేవుడు యథార్థముగా ప్రవర్తించు వారికి ఏ మేలును చేయక మానడు. ఆయన యందు నమ్మిక ఉంచే వారందరూ ధన్యులు అని వ్రాయబడి ఉంది. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనములో, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును. నీ గానుగలలో నుండి కొత్త ద్రాక్షారసము పైకి పొర్లి పారును అని వ్రాయబడి ఉంది. ప్రియులారా, యెహోవా ఆశీర్వాదము పొందినవారు భూమిని స్వతంత్రించుకొందురు. ఆయన శపించిన వారు నిర్మూలమగుదురు. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. దేవుని దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలిచియున్నది. సహోదరి సహోదరులారా, క్రీస్తును గూర్చిన సాక్ష్యము మనలో స్థిరపరచబడినందున ఆయన యందు మనము ప్రతి విషయములోనూ, అనగా సమస్త ఉపదేశములోనూ సమస్త జ్ఞానములోనూ ఐశ్వర్యవంతులమైతిమి. మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మనము నిర్దోషులమై ఉండునట్లు అంతము వరకు ఆయన మనలను స్థిరపరచును. మనము విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మనము కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు, నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉందాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మేము చేసే పనులన్నింటిలో మమ్ములను దీవించండి. ఇతరులకు మేము దీవెనకరంగా ఉండుటకు సహాయము దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.